మన సెక్యూరిటీ మాత్రం మామూలుగా రండి 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 ఊరుకుని ఓ కొడక ఎవరారి కుక్కర్ ఎక్కిపోయినా స్పీడ్గా పోతాను రా నాయన మనం అంత స్పీడ్గా పోతానే చిన్నప్పుడు మళ్ళీ ముందుకు కొంచెం స్లో చేయి ముందుకు పోతాయి బార్డరా ప్రోటోకాల్ ఆడవారికేనా బార్డర్ ప్రోటోకాల్. హలో మామ నమస్తే వెల్కమ్ బ్యాక్ ఎస్పీ ఫిషింగ్ వ్లాగ్స్. ఈ చేపలు పట్టుడు అంటేనే ఒక పెద్ద వ్యసనం మామ. లేకపోతే ఏంది మామ, ఈ చలికి ఒక్కొక్కరు 6 దాకా లేవనే లేవరు. మనం 4 వచ్చి షెర్లబడి పట్టుడేంది నాకు ఏం అర్థం కావట్లే మామ. సామాన్లు గడగడలాడుతున్నాయి కింద, అయినా చేపలు పడుతూనే ఉన్నాం మనం. ఇక పోయి 10 నిమిషాలు అవుతుందో లేదో మా ఫ్రెండ్ గాడు ఒక చేప, మంచి గట్టి చేపనైతే పట్టుకొచ్చింది చూడండి మా. వాళ్ళుగా కొరమేనాయిగా ఈ చేపలు పట్టుడు వ్యసనం అని ఎందుకన్నానంటే మా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మా ఫ్రెండ్ గానికి చేపలు అంటే అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు మా. ఒక్కరోజు పొద్దునట్టు లేపి వాడిని బలవంతంగా చేపలకు తీసుకొని పోయినా. ఇక ఇప్పుడు వాడే ఫోన్ చేసి మా అరే చేపలకు పోదాం దారా అంటాడు. నేను ఒకరోజు 4 తీసుకుపోతే తెల్లారి నుంచి 3 ఫోన్ చేస్తాడు మా. 3 నుంచి ఫోన్ చేసి చేపలకు పోదాం లేరాదరా అల్లారం పెట్టుకొని లేస్తాను మా. చేపలు అంటే గంత పిచ్చి ఉంటుంది ఒక్కొక్కరికి. ఇక్కడ ఒక మంచి అటాక్ వచ్చింది చూడండి మా. మనం తెల్ల చేపలకు పోతే ఈ బురకలు ఎట్లయితే డిస్టర్బ్ చేస్తాయో, ఈ కొర్రెమేళ్ళకి వస్తే మాత్రం మనకి వాలగలు మాత్రం అంతే దమ్ము చేస్తాయి మా. ఎందుకో ఈ డిస్టర్బ్ చేయడానికి పుడతాయో లేకపోతే మనల్ని టార్చర్ పెట్టడానికి పుడతాయో కానీ ఇవి అయితే భలే వచ్చుడు వస్తాయి పో. ఈ వాలగ చేపను మాత్రం మన దగ్గర తినరు మా. ఈ వీడియో చూసేటోళ్ళు మీరు ఎవరన్నా తింటా అంటే చెప్పండి, వీడియో మనకు కామెంట్ పెట్టండి. నెక్స్ట్ టైం పడితే మాత్రం మీకు ఖచ్చితంగా పంపిస్తామా. ఈ వాల్గ చేప మా పడ్డాక మన జల్లలు ఎట్లయితే ఒరుతాయో ఈ వాల్గ చేప కూడా అట్లే ఒరుతుంది మా. ఈ ఫస్ట్ టైం నేను అయితే ఇది ఒరుతుంది చూడు, ఎట్లా ఒరుతుందో చూడండి ఒకసారి. దీని నోరు మొత్తం పెద్ద గాండ్రకప్ప నోరు ఉన్నట్టుంది మా. మామూలుగా లేదు, చేప గింతంతున్నా కూడా నోరు మాత్రం భలే పెద్దగా ఉన్నది. అరకిల చేపను మాత్రం అమాంతంగా మింగేటట్టున్నది మా, బాంబుక్క పెట్టేటట్టున్నది. తక్కువ ఉన్నదా మా దీని నోరు. ఇక్కడ చూడండి మా, ఎంత ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందంటే మామూలుగా కాదు అసలు. ఇక్కడ ఫిష్ అటాక్ ఇచ్చింది మా.
నేను షార్ట్ కొట్టగానే మధ్యలోకి వైర్ తెగిపోయింది. అసలు ఎట్లా తెగిపోయిందో నాకే అర్థం కాలే. బిత్తరపోయి చూస్తాను కొద్దిసేపటి దాకా, షాక్లో ఉన్నా. కొద్దిసేపటి వరకు నాకు ఏం అర్థం కాలే, అసలు ఎట్లా తెగింది ఏమైంది అనేది. కొద్దిసేపటి దాకానైతే నాకు అసలే అర్థం కాలే. కొట్టింది కప్పనైతే తెంపుకొని పోయింది మా. నేనైతే దగ్గరికి పోయి చూద్దామని చూస్తానా, అసలు ఉన్నదా లేదా అసలు ఏమైంది అనేది అర్థం కాలే. ఓ తుమ్మ చెట్టు సాయిగా నేనైతే చిన్నగా మెల్లగా నడుచుకుంటూ దగ్గరికి అయితే పోయినామా. దగ్గరికి పోయే లోపల అది ఆ వైరు మనకు పైన కానొచ్చింది. ఆ వైరు నా అలికిడి ఉన్నది, ఎమ్మట ఉరుకుదామని చూసింది. నేను ఎమ్మటే పట్టేసుకున్న దాన్ని. కొరమీను మాత్రం దానికే ఉన్నది మా. ఒక అంత పెద్దగా అయితే లేదు, 1/2 kg ఉన్నది. బట్ ఆ వైర్ ఎట్లా తెగింది అనేది నాకు అస్సలే అర్థం కాలే. ఏదైతే కానీ మళ్ళీ ఒక కొరమీను అయితే పడ్డది మనకి. కారా పోయిందని అట్లా చూస్తానేరా మరి. గాలం మొత్తం పోయిందా, తెంపిందా? ఊడిందా? మన వీడియోస్కి మాత్రం చిన్న చిన్నగా మంచి రీచ్ వస్తుంది మామ, అంతా మీ వల్లనే. ఇంతకంటే మంచి వీడియోస్ తోటి మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాం మామ. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ మామ.